యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులతో ఏమన్నారు? జవాబు: బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులతో యేసు, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చాను. 2. బాప్తిస్మమిచ్చు యోహాను దూతలు వెళ్ళిన తరువాత యోహానును గూర్చి అక్కడి జనసమూహములతో యేసు ఏమన్నారు? జవాబు: బాప్తిస్మమిచ్చు యోహాను దూతలు వెళ్ళిన తరువాత యేసు యోహానును గూర్చి అక్కడి సమూహములతో ఇలాగ చెప్పాను. ఇదిగో, నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచునని ఎవనిని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహానని చెప్పాను. 3. స్త్రీలు కనిన వారిలో ఎవనికంటే గొప్పవాడు లేడని యేసు చెప్పాను. జవాబు: స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవారు లేరని యేసు చెప్పాను. 4. బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు ఎవరని యేసు చెప్పాను. జవాబు: పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు అని యేసు చెప్పాను. 5. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని ఏమని ఒప్పుకొనిరి? జవాబు: ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. 6. యోహాను చేత బాప్తిస్మము పొందక మరియు దేవుని సంకల్పమును నిరాకరించిన వారు ఎవరు? జవాబు: యోహాను చేత బాప్తిస్మము పొందక పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను దేవుని సంకల్పమును నిరాకరించెను. 7. యేసుక్రీస్తు జీవించి ఉన్న కాలంలోని మనుషులను దేనిని పోలి ఉన్నారని యేసు చెప్పాను. జవాబు: యేసుక్రీస్తు జీవించి ఉన్న కాలంలోని మనుషులను సొంత వీధులలో కూర్చుండియుండి, మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు ఏడవరైతిరి అని ఒకరితో ఒకరు చెప్పుకొని పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు అనేను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.